హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఇప్పుడు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ చాలా లోపాలు, అభ్యర్థులు చేసిన పొరపాట్లు కావచ్చు, అది మరొకటి కావచ్చు, మొత్తానికి అది బయటపడుతుంది. కొంతమంది అయితే అప్లికేషన్లు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వలన తమ యొక్క పోస్ట్ కూడా పోగొట్టుకున్న పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేంటంటే ఉపాధ్యాయ కొలువు కోల్పోయినటువంటి డిఎస్సి అభ్యర్థిని అనమాట. సర్టిఫికేట్ల పరిశీలనలో బయటపడిన విషయం ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకు సాధించినటువంటి ఓ మహిళకు ఉద్యోగ అవకాశం చేజారిపోయింది. దరఖాస్తు సమయంలో చేసిన చిన్న పొరపాటు ఆమె భవిష్యత్తును తారుమారు చేసిందని చెప్పొచ్చు. గుంటూరులో ఏసీ కళాశాలలో శుక్రవారం డిఎస్సి 2025 అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు అర్థమవుతుంది. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్టుకు ఎంపికైనటువంటి గుంటూరుకు చెందిన మహిళా అభ్యర్థిని సర్టిఫికేట్లను పరిశీలిస్తున్న సమయంలో ఆమె డిగ్రీలో భౌతిక శాస్త్రం మెథడాలజీకి బదులుగా జీవశాస్త్రంలోని బయోటెక్నాలజీ అలాగే కెమిస్ట్రీ సబ్జెక్టులను చదివిన విషయాన్ని అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో సర్టిఫికేట్ల పరిశీలన నిలిపేసి ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సర్టిఫికేట్లను పరిశీలించిన డిఈఓ ఫిజికల్ సైన్స్ పోస్టుకు అర్హత లేదని నిర్ధారించడం జరిగింది. బీఈడీలో బయాలజీ సబ్జెక్టుకు బదులు భౌతిక శాస్త్రాన్ని ఎంపిక చేసుకున్న ఆమె డిఎస్సి దరఖాస్తు సమయంలో సంబంధిత మెథడాలజీకి బదులుగా భౌతిక శాస్త్రాన్ని ఎంపిక చేసుకోవడంతో ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయింది. ఈ విషయాన్ని డిఈఓ సివి రేణుక అభ్యర్థికి స్పష్టంగా చెప్పారు. దీంతో వెరిఫికేషన్ కేంద్రం వద్ద కన్నీటి పర్యంతమైన అభ్యర్థినికి 15 ఏళ్ళు కష్టపడి చదివి డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో టాప్ 15 ర్యాంక్ తెచ్చుకున్న ఉద్యోగాన్ని జారవిడుచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా ఎంత చిన్న పొరపాటు ఇది. దానికి తన లైఫ్లో ఎంతో గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్లుగా మనకి ఇక్కడ అర్థమైపోతూ ఉంది. ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్టుకి ఎంపికైనటువంటి ఈ అమ్మాయి అభ్యర్థిని సర్టిఫికేట్ల పరిశీలన సమయంలో ఆమె డిగ్రీలో భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్, రైట్, ఫిజికల్ సైన్స్ పోస్ట్కి ఎంపికైంది ఈ అమ్మాయి. భౌతిక శాస్త్ర మెథడాలజీకి బదులుగా ఆమె డిగ్రీలో ఫిజిక్స్కు బదులుగా జీవశాస్త్రంలోని బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులను చదివిన విషయాన్ని అధికారులు గుర్తించడం జరిగింది. అందులో ఫిజిక్స్కి సంబంధించి ఏ సబ్జెక్టు లేదనమాట. కేవలం అన్నీ కూడా కెమిస్ట్రీ అలాగే బయాలజీ ఈ మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని అధికారులు గుర్తించి డిగ్రీలో ఆమె సబ్జెక్ట్ అది ఫిజిక్స్ లేకపోవడంతో ఆమె యొక్క క్యాండిడేచర్ని క్యాన్సిల్ చేసినట్లుగా చెప్పడం జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.